ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే టీచింగ్ జాబ్కి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో రెజ్యూమ్ మనం ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాము. మన రెజ్యూమ్ ఎప్పుడైనా కానీ A4 షీట్ పేపర్లో ఓన్లీ ఫ్రంట్ పార్టే ఉండాలి. సపోజ్ ఇది A4 షీట్ పేపర్, సో ఈ A4 షీట్లో ఈ ఫ్రంట్ పార్టే మన రెజ్యూమ్ అనేది ఉండాలి. మనం టీచింగ్ చేస్తున్నాం కాబట్టి టీచింగ్కి జస్ట్ 1 పేపర్ ఉంటే చాలండి. అండ్ ఈ ఫ్రంట్ ఫిల్ చేసి బ్యాక్ సైడ్ కూడా ఫిల్ చేసుకోవడం అయితే అస్సలు అలా తప్పు మాత్రం అస్సలు చేయకండి. చూసే వాళ్ళకి ఎలా అంటే 2 పేపర్స్ ఉన్నాయి అనుకో, ఏంటి ఇంత సోదిగా ఉందని చెప్పి వాళ్ళు చూడరు. చూసి ఎమ్మటే అట్రాక్ట్ కావాలంటే ఈ ఫ్రంట్ పేపర్లోనే మనం ఫిల్ చేసుకోవాలి. సో ఈ ఫ్రంట్ పేపర్లో సింపుల్ లైన్స్లో మనం ఎలా చేసుకుందామో ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ అయితే మన రెజ్యూమ్లో మన నేమ్ అయితే ఇవ్వాలి. నేమ్ కింద ఫోన్ నెంబర్ కింద మెయిల్ ఐడి. సో వాళ్ళు మెయిల్ అయినా చేస్తారు లేదా ఫోన్ నెంబర్కి కాల్ అయినా చేస్తారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ దగ్గర టు బిగిన్ మై టీచింగ్ కెరియర్ ఎట్ ఎ గ్రోయింగ్ ఆర్గనైజమ్స్ వేర్ ఐ గెట్ ద ఆపర్చునిటీస్ టు ప్రూవ్ మై ఎబిలిటీస్ అండ్ యాక్సెప్టింగ్ ఛాలెంజెస్. సో ఈ లైన్ రాసి ఏంటంటే చూడంగానే అట్రాక్ట్ అయిపోనికి ఈ లైన్ అనమాట. మ్యాక్సిమం కొంతమంది చూడరు, కొంతమంది చూస్తారు. సో ఈ లైన్ ఎవరైనా కాపీ చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అట్లా ఏమి ఉండదు, వాళ్ళు ఏం పట్టించుకోరు కూడా సేమ్ రాశారని చెప్పేసి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే రాయాలి. సో ఇక్కడ మన లెవెల్స్ అనమాట, మనం ఏం చదువుకున్నాము, 10th, ఇంటర్, డిగ్రీ అండ్ బీఎడ్ చేసిన వాళ్ళు బీఎడ్ ఇది రాసి, అండ్ వాళ్ళు ఏ కాలేజ్లో ఏ స్కూల్లో కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, అండ్ మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అయితే రాయాలి. రెజ్యూమ్లో మెయిన్గా వాళ్ళు చూసేది మన ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్సే, మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి, ఏ ఇయర్ పాసింగ్. సో పాసింగ్ది అండ్ పర్సంటేజ్ వాళ్ళు మెయిన్గా చూస్తారు, కాలేజ్ నేమ్ అండ్ స్కూల్ నేమ్ అయితే పట్టించుకోరు. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ వాళ్ళు ఫ్రెషర్ అని రాసుకోండి, సీనియర్స్ వాళ్ళు సో మీకు ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్ట్రెంగ్త్ అండ్ హాబీస్. సో మన హాబీస్ మన స్ట్రెంగ్త్ ఏంటో రాయండి. ఎబిలిటీ టు టీచ్ స్టూడెంట్స్ ఇన్ ఏ వేరియస్ అకాడమిక్ సబ్జెక్ట్స్. మనది టీచింగ్ ఫీల్డ్ కాబట్టి స్టూడెంట్స్కి వేరియస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ అట్లా. ఎబిలిటీ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఏజెస్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఏజ్ పిల్లలకైనా మనం టీచ్ చేసాము అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ వెరీ గుడ్ ఇన్ ఆర్ట్ క్రాఫ్ట్, డ్రాయింగ్ అండ్ అనదర్ సోషల్ యాక్టివిటీస్. సో ప్రీ ప్రైమరీ టీచర్స్కి అయితే ఆర్ట్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్స్ అండ్ సోషల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్, రైటింగ్ అండ్ లెర్నింగ్ న్యూ కాన్సెప్ట్స్. అంటే మనం ప్రతి ఒక్కటి కొత్త నేర్చుకొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్. సో ఇలాంటివి మనకి ఇంట్రెస్ట్ అని చెప్పేశాను. సో ఇది ఇలా రాసుకున్నాను నేనైతే. మీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అవి అయితే యాడ్ చేసుకోండి. లాంగ్వేజెస్ స్కిల్స్. సో ఐ కెన్ టీచ్ సోషల్, సైన్స్ అండ్ ఇంగ్లీష్. మీరు ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ అక్కడ ఇవ్వండి. సో ఇంత సింపుల్గా మనం రాసుకుంటే చాలు. సో ఫస్ట్ వచ్చేసి మన మెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్, ఈ సబ్జెక్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ హాబీస్, లాంగ్వేజెస్. ఇంత సింపుల్గా మనం రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెజ్యూమ్ని ఇప్పుడు బుక్లో రాసుకున్నా కదా, మీరు A4 షీట్లో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే రాసుకోండి. మీకు నచ్చిన డిజైన్స్ యూజ్ చేసుకుంటూ రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసుకోండి. మనం టీచింగ్ చేస్తాం కాబట్టి ఇదంతా ఎక్కువ సాఫ్ట్వేర్ సైడ్ ఉంటుంది కదా, అలా అంత సోదే అవసరం లేదు మనకి. జస్ట్ మన డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, మన స్ట్రెంగ్త్, హాబీస్ అండ్ మనం ఏ సబ్జెక్ట్ టీచ్ చేయగలుగుతామో ఇవి ఉంటే చాలు. దీంతోనే మన రెజ్యూమ్ అనేది నీట్గా లుక్ ఉంటుంది అనమాట. సో ఇంత మ్యాటర్ అయితే చాలండి మన రెజ్యూమ్కి అయితే. ఎక్కువ డీటెయిల్స్ కూడా ఇవ్వకండి. ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చినా మనని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కూడా అవే ఉంటాయి. సో ఇక్కడ ఏమి ఇస్తే అక్కడ అదే అడుగుతారు. మెయిన్గా మన రెజ్యూమ్లో చూసే పార్ట్ ఏంటి అని అంటే మన ఎడ్యుకేషన్ గురించే. ఎడ్యుకేషన్ చూసే వాళ్ళు మనని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ప్లస్ ఇంకోటి వచ్చేసి లాంగ్వేజ్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 2 ఉంటే చాలు రెజ్యూమ్లో. ఈ 2 నీట్గా బిల్డ్ చేసుకుంటే అంతేనండి మన టీచింగ్ జాబ్కి రెజ్యూమ్ అయితే రెడీ అయిపోయినట్టే. రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోతో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, కామెంట్లో మాట్లాడుకుందాము. దానికోసం ఇంకొక వీడియో కూడా చేయడానికి నేను రెడీగానే ఉన్నా. సో ఈ వీడియో మీకు అర్థమైంది కదా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టీచింగ్ చేయాలనుకున్న వాళ్ళకి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్.